ఎన్నికలు సమీపించే కొద్దీ ఎవరైనా పారిశ్రామికవేత్తలు, సినిమా ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయాల్లో మా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పి ఔత్సాహికులు, ఇటువంటి వాళ్ళు ఏదైనా గెలిచే అవకాశం ఉన్న పార్టీలోకో, లేకపోతే ఎక్కడైనా సీట్ ఇచ్చే అవకాశం ఉన్న పార్టీలోకో వెళ్ళి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. గెలిస్తే కంటిన్యూ అవుతారు. ఓడిపోతే మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఏ ప్రొఫెషన్ నుంచి అయితే వచ్చారో అక్కడికెళ్ళి వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళేం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రాజకీయాలేమి చెయ్యరు కూడా. ఈ క్రమంలో ఇప్పుడు సినిమా పరిశ్రమ నుంచి వినిపిస్తున్నటువంటి ఎక్కువ అంటే ఫస్ట్ పేరేంటి? వివి వినాయక్. అంటే ఈ రాజకీయాలకు సంబంధించి. అది తప్ప ఇంక వేరే సినిమా వాళ్ళ పేర్లు అంటే ఇప్పటివరకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పేర్లు వినిపించడం వేరు. రాజకీయాల్లోకి రాకుండా సినిమా పరిశ్రమలోనే ఉండి ఫస్ట్ టైం రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి పోటీ చేయబోతున్నారని వినిపించిన పేరేంటి? వివి వినాయక్. ఆయనకు వైసీపీలో ఉన్న వాళ్ళతో దగ్గర సంబంధాలున్నాయి. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరి రాజమండ్రి లేదా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారన్నారు. ఆయన చివరికి వచ్చేసరికి మోస్ట్ ప్రాబబ్లీ రాజమండ్రి ఎంపీ సీటు నుండి ఆయనే పోటీ చేయబోతున్నారు అనే వార్తలు కూడా పతాక శీర్షికన వచ్చాయి. దాన్ని వివి వినాయక్ ఖండించలేదు, ఈయన ఖండించలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండించలేదు ఆ వార్తలను. అయితే ఈ క్రమంలో సరే జూనియర్ ఎన్టీఆర్కి సన్నిహితుడిగా ఉండే వివి వినాయక్ అటు చిరంజీవి ఫ్యామిలీతో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. సినిమాలు కానీ బాగానే తీశారు కదా. ఠాగూర్ సినిమా, ఖైదీ నంబర్ 150 సినిమా, రామ్ చరణ్తో నాయక్ సినిమా. అప్పుడు ప్రజారాజ్యం నుంచి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు, వాయిదా పడింది. ఇప్పుడు వైసీపీ నుంచి ఎంట్రీ ఇవ్వడం దాదాపు పక్కా. ఈరోజు రేపు చేరడం ఒకటే మిగిలింది అని చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం, చేరబోతున్నారు అని చెప్పి. కానీ ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న వార్తలు, ఫిల్మ్ నగర్ జర్నలిస్టుల మధ్య జరుగుతున్న చర్చల సారాంశం ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయాలనుకున్న వివి వినాయక్ రాజకీయ ఎంట్రీని, మరీ ముఖ్యంగా వైసీపీలోకి ఎంట్రీని చిరంజీవి గారు సక్సెస్ఫుల్గా అడ్డుకున్నారు అని. రాజకీయాల్లో చేరితే చేరు, బట్ వైసీపీలో చేరితే నీకు ఫ్యూచర్ ఉండదు అని చెప్పి చిరంజీవి గారు వినాయక్కు చెప్పడం ద్వారా వివి వినాయక్ తన మనసు మార్చుకున్నారు అని. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదు, మరి ఇంకా వేరే పార్టీలో చేరతారు, లేకపోతే ప్రస్తుతానికి మళ్ళీ రాజకీయాల్లోకి చేరాలి అనుకునే ఆలోచనను విరమించుకుంటారో కానీ మొత్తం మీద అయితే చిరంజీవి గారు విజయవంతంగానే వివి వినాయక్ ఎంట్రీని అడ్డుకున్నట్లున్నారు అన్నది అక్కడ చక్కర్లు కొడుతున్నటువంటి వార్తల సారాంశం. సో అందుకనే కాబోలు రాజమండ్రి ఎంపీ సీట్ నుంచి వైసీపీ చర్చల్లో రాజనగరం ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను రాజమండ్రి ఎంపీ నుంచి పోటీ చేయించి రాజనగరం నుంచి దాడిశెట్టి గణేష్ని పోటీ చేసి ఎలా ఉంటుంది అనే సమీక్ష వైసీపీలో జరుగుతూ ఉంది. అంటే మరి వినాయక్ ఎంట్రీని చిరంజీవి గారు అడ్డుకోవడం చేతనేనా అని గట్టిగా అయితే అనిపిస్తూ ఉంది. మరి మోస్ట్ ప్రాబబ్లీ 1-2 రోజుల్లో దీని మీద క్లారిటీ వస్తుందేమో, చూడాలి.